గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. సంస్కృతం జేతు భారతం. ఇక్కడికి ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులలో అంటే ప్రథమ పురుషు అంటే వాడు, ఆమె, అది, వేరే వాళ్ళందరూ, మధ్యమ అంటే నీవు, ఉత్తమ అంటే నేను. 3 పురుషులలో ఒక్కొక్క దాంట్లో 3 వచనాలు చొప్పున 3 3 9 క్రియాపదాలని మనం వాడుకున్నాం. కర్తలు, కర్మ, క్రియలు 3 వాడుకున్నాం, తెలుసుకున్నాం. అలాంటివి ఒక 10 రకములైన ధాతువులు కూడా మనం నేర్చుకున్నాం ఇక్కడికి. అంటే 10 9 90 ఒక్కొక్క దానికి మనకు వస్తాయి. ఈ విధంగా క్రియాపదాలు, వాక్యాలు మనం వీటినన్నిటిని వాడుకోవచ్చు. వీటితో పాటు అత్ర, తత్ర అనేటువంటి పదాలు కూడా వాడుకున్నాం. కుత్ర ప్రశ్న వేసుకోవడం, కుత్ర అస్తి ఎక్కడ ఉన్నాడు, కుత్ర అస్తి ఎక్కడ ఉన్నాడు, కస్మిన్ కుత్ర అస్తి, కుత్ర కార్యం కరోతి, కుత్ర భోజనం కరోతి, కుత్ర పాఠం లిఖతి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. అన్నిటికీ వేసుకోవచ్చు. ఎక్కడ అని. తత్ర అక్కడ అని సమాధానం చెప్పచ్చు, అత్ర అని చెప్పచ్చు, ఏకత్ర అనొచ్చు, సర్వత్ర అనొచ్చు. ఇలాగ మనం వాక్యాలు, కొత్త కొత్త వాక్యాలు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే కిమ్ అని ప్రయోగం కూడా చెప్పాం మనం. కిం ఖాదతి, కిం లిఖతి, కిం కరోతి, ఇలా తస్య నామ కిం అని వాడుకోవచ్చు అని చెప్పాం. కా స్త్రీలింగంలో చెప్పాం. నపుంసకలింగంలో కిమ్ అన్నాము, కహ అని చెప్పాం, ఎవడు అని ప్రశ్న వేశాం. వీటన్నిటికీ మనం అత్ర తత్ర పదాలు చేసుకుంటాం అని చెప్పాం. ఇలాగ చెప్పాం. ఇప్పుడు ఇంకొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. అంటే తక్కువ, ఇప్పుడు 3 క్రియాపదాలు చెప్పుకున్నాం కదా. ప్రథమ పురుషకి సహా గచ్చతి, మధ్యమ పురుషకి త్వం గచ్చసి, ఉత్తమ పురుషకి అహం గచ్చామి. 3 క్రియాపదాలు, 3 3 9 వాక్యాలు, 9 పదాలు నేర్చుకోవాలి. అలా కాకుండా మధ్యమ పురుషలో వాడేటప్పుడు ఇంకొక కొత్త ప్రయోగం చేసినట్టయితే దాని మూలముగా మధ్యమ పురుషకి ఏం చెప్పాము మనము? త్వం వాడుకుంటున్నాం. త్వం అనే శబ్దం. వీటిని అంటే అహం అనేది శబ్దము, త్వం శబ్దము, సహ అనేది శబ్దము. వీటి శబ్దములు ఏమంటాం? వీటి పని నామవాచకాలు కాబట్టి శబ్దములు ఇవి. సహ అనేటువంటిది అతడు సర్వనామం అవుతుంది. ఇవి శబ్దాలు. వీటికి పుంలింగ, స్త్రీలింగ, నపుంసలింగాలు ఉంటాయి అనుకున్నాం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి అనుకున్నాం. ఇది రాస్తాను, మీకు అర్థం కాదు. అలా కాక 2 క్రియాపదములతోనే మనము వ్యవహారము నడిపించుకునే ఒక కొత్త ప్రక్రియ అందుబాటులో ఉన్నది. దానిని భవత్ శబ్ద ప్రయోగము అందురు. భవత్ శబ్దము, భవత్ ప్లస్ శబ్దము కలిపితే భవత్ శబ్దము అవుతుంది. అంటే అతడు, నీవు, నేను. అతడు అన్నప్పుడు ప్రథమ పురుష కనుక తి తి ప్రత్యయం వస్తుంది చివర. గచ్చతి, కరోతి, పిబతి, ధావతి అని తి వస్తుంది. మధ్యమ పురుషులో గచ్చసి, కరోషి, పిబసి, ధావసి, లిఖసి అని వస్తుంది. సరే, ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఉత్తమ పురుషులో ఆమి, ఆవహ, ఆమహ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. గచ్చామి, పఠామి, లిఖామి, ధావామి అని. అలా కాకుండా ఇప్పుడు మనము ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాము. దానిని భవత్ శబ్ద ప్రయోగము అంటారు. పిబసి, పిబథ, పిబథ అని కదా. భవాన్, త్వం, యువాం, యూయం అని కదా. వాటి స్థానంలో నీవు అనా కదా. త్వం అంటే నీవు. ఎంతవాడినైనా, పెద్దవాడినైనా నీవు అనేస్తాము మనం. కనుక పెద్దవాళ్ళు అయినప్పుడు గౌరవిస్తాం కదా. వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు మీరు అంటాం. మీరు అంటే అదైతే తమరు అంటాం. మహారాజు గారు ఉన్నారు, అయితే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇంకా అధికారులు ఉన్నారు, మీరు అంటాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఒకళ్ళే, కానీ గౌరవిస్తాం. మీరు అంటే నీవు అంటామా? అనగను కదా. త్వం అంటే అర్థం నీవు. మధ్యమ పురుషులో ఎదుటివాడిని మాట్లాడినప్పుడు మనము త్వం అని చెప్పాలి. అంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు త్వం అంటే బాగుంటుందా? అది మనకు కుదరదు, ఇంగ్లీష్ భాషకు కుదురుతుంది. అన్నిటికీ యు అంటే సరిపోయి. నీవు అనొచ్చు, మీరు అనొచ్చు, అర్థమైపోతుంది. యు ఆర్ అనొచ్చు. యు ఆర్ ఏ గుడ్ మ్యాన్, అయితే మీరు చాలా మంచివారు, యు ఆర్ గుడ్, ఏదో చెప్పుకోవచ్చు అలాగా.
అలాగే నువ్వు వరస్ట్, యు ఆర్ రాస్కల్, యు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కనుక అక్కడ గౌరవం లేదు. కానీ సంస్కృత భాషలో ఉంది, మనకి తెలుగు భాషలో కూడా ఉంది కాబట్టి, సంస్కృత భాషలోను తెలుగు భాషలోనూ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే అక్కడ గౌరవంగా పెట్టుకుందాము. ఏం గౌరవం చేద్దాం? అది భవాన్ అంటే తమరు, పెద్దవాళ్ళని భవాన్ అంటే తమరు, భవంతౌ తమరిద్దరు, భవంతః తమరందరూ. అది మధ్యమ పురుషే మళ్ళీను అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు క్రియాపదము భవాన్ పఠసి లిఖసి రాదు. ఇక్కడేమో గమ్మత్ ఏంటంటే భవాన్ అన్నప్పుడు భవశబ్ద పద ప్రయోగం చేసినప్పుడు మాత్రమే ప్రథమ పురుష క్రియాపదాలు వస్తాయి వాటికి. అంటే భవాన్ పఠతి, భవాన్ లిఖతి, భవాన్ గచ్చతి, భవాన్ కరోతి, భవాన్ ధావతి, భవాన్ వదసి వదతి అని ప్రథమ పురుష క్రియాపదములైన తీతః అంతి అనే వాటితో వచ్చి భవాన్ వదతి, భవంతౌ వదతః, భవంతః వదంతి అని 3 వస్తాయి అక్కడికి. అప్పుడు ఏమైంది మీకు? మధ్యమ పురుష ప్రయోగంలో కూడా ప్రథమ పురుష క్రియాపదాలే ఉపయోగించేస్తాయి. అంటే ఒక ప్రథమ పురుష క్రియాపదం నేర్చుకుంటే మధ్యమ పురుష ప్రథమ పురుష రెండు పురుషుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఉత్తమ పురుష ఒకటి ఉపయోగించుకుంటాం. అంటే 2 క్రియాపదములతో 2 మనం పురుషులను వాడేస్తున్నాం. మామూలుగా అయితే త్వం అన్నప్పుడు 3 క్రియాపదాలు కావాలి, పఠతి, పఠసి, పఠామి అని. ఇప్పుడు ఏమవుతుంది? పఠసి పఠతి, సహా పఠతి, భవాన్ పఠతి, భవంతః భవాన్ భవంతౌ పఠతః, భవంతః పఠంతి, అహం పఠామి. అంటే ఒక ప్రథమ పురుష క్రియాపదంతో 2 రకములైనటువంటి పురుషుల్ని మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దీన్ని భవత్ శబ్ద ప్రయోగము అంటారు. భవాన్ పఠతి, భవంతౌ పఠతః, భవంతః పఠంతి. అంటే తమరు చదువుతున్నారు, తమరిద్దరూ చదువుతున్నారు, తమరందరూ చదువుతున్నారు. లేకపోతే మీరు చదువుతున్నారు, మీరిద్దరూ చదువుతున్నారు, మీరందరూ చదువుతున్నారని పుంలింగంలో మాత్రం పురుషుల విషయంలోనే వాడాలి. క్రియాపదము ప్రథమ పురుష క్రియాపదము పఠతి అనేటువంటిది, కానీ మధ్యమ పురుషులో వాడుతున్నాం. ఎందువలన వాడుతున్నాం మనం మధ్యమ పురుషులోను అంటే భవశబ్ద ప్రయోగం చేసినప్పుడు మధ్యమ పురుష ప్రయోగమైన ప్రథమ పురుష క్రియాపదం ఉపయోగించవచ్చు. కనుక ప్రథమ పురుష క్రియాపదాన్ని ఒకదాన్ని నేర్చుకుంటే భవశబ్ద ప్రయోగం చేస్తే 2 క్రియాపదాలతోనే 3 పురుషులు అంటే ప్రథమ మధ్యమ ఒక క్రియాపదంతోనూ ఉత్తమ ఒక క్రియాపదంతోనూ 2 క్రియాపదాలతో 3 పురుషుల ప్రయోగం చేసుకోవచ్చు. అది ఇక్కడ మనము భవశబ్ద ప్రయోగం జరిగినప్పుడు. అయితే ఇక్కడ స్త్రీలింగం కూడా మారుతుంది, స్త్రీలింగంలో మార్పు వస్తుంది. క్రియలో మార్పు రాదు కానీ కర్తలో మార్పు వస్తుంది. భవతి అంటే తమరు స్త్రీలింగం ఏకవచనము. మధ్యమ పురుషులో ఉన్న వాళ్ళనే మనం మీరు అని ఆ స్త్రీలని పిలవటం. మహారాజు గారి భార్యలో అదే పెద్ద అధికారులు మీరు అంటాం. భవత్యౌ మీ తమరిద్దరు, భవత్యః తమరందరూ. ఇక్కడ మళ్ళీ క్రియాపదము భవతి పఠతి వస్తుంది, భవత్యౌ పఠతః వస్తుంది, భవత్యః పఠంతి వస్తుంది. భవాన్ పఠతి, భవతి పఠతి, భవంతౌ పఠతః, భవత్యౌ పఠతః, భవంతః పఠంతి, భవత్యః పఠంతి. స్త్రీలింగంలో కూడా అవే క్రియాపదంలో మార్పు రాదు. అది భవశబ్దంలో లింగం మాత్రమే ఒకటి మార్పు వస్తుంది. ఇప్పుడు ఏమైంది మనకి? ఇక్కడ భవాన్ పఠతి, భవంతౌ పఠతః, భవంతః పఠంతి, భవతి పఠతి, భవత్యౌ పఠతః, భవత్యః పఠంతి, బాలః పఠతి. ఈ 2 మధ్యమ పురుషులోకి మధ్యమ పురుషవి. ఇవి మధ్యమ పురుషవి కూడా ప్రథమ పురుష క్రియాపదాలతోనే మనం చెప్పుకుంటున్నాం. అంటే 2 క్రియాపదాలు నేర్చుకుంటే మధ్యమ పురుష ప్రథమ పురుష ఒక క్రియాపదము, ఉత్తమ పురుష ఒక క్రియాపదం వస్తుంది. ఇది దీనికి మనకొక తేలిగ్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళని గౌరవంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. నువ్వు అనకుండా గబుక్కున పెద్దవాళ్ళకి రాగానే నువ్వు అనేకుండా
తమరు అన్నట్టుగా ఉంటుంది. భవంతః అన్నప్పుడు మీరందరూ, ఎక్కువ మంది అప్పుడు. భవాన్ మీరు, స్త్రీలింగంలో భవతి. అదే భవాన్ భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి అంటున్నాడు. మన ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడిగేవాడు కూడా మన గౌరవంగా భవతి భిక్షాం దేహి అంటున్నాడు. ఇక్కడ నువ్వు త్వం భిక్షాం దేహి అంటలా, భవతీ భిక్షాం అంటున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ మనం ఆ ప్రయోగం చేసుకోవాలి. అక్కడ దేహి అని కూడా వాడకూడదు, అక్కడ దదాతు అనే వాడాలి. ఎందుకని దదాతు క్రియాపదము ప్రథమ పురుష క్రియాపదం కాబట్టి. అది సంగతి. ఈ విధంగా మనకి ఇప్పుడు నేర్చుకున్నాం. మనం మధ్యమ పురుష మధ్యమ పురుష ప్రయోగం చేయాల్సి వచ్చినప్పుడు భవశబ్దం కనుక వాడినట్టయితే సులువుగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మళ్ళీ వీటన్నిటికీ భవతి పఠతి, భవతి లిఖతి, భవతి ధావతి, భవతి కరోతి, భవతి ఇలా ఏకవచనం ద్వివచనం బహువచనం పదాలతో అర్థాలతో రాసేయచ్చు. ఈ విధంగా మనకి పూర్తిగా ఒక వర్తమాన కాలంలో ఒకదాన్ని పూర్తి చేసుకోవడం అయింది. రేపు మళ్ళీ వేరే చూసుకుందాం. ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి. కొంచెం దృష్టి జాగ్రత్తగా పెడితేనే అవుతుంది. భవశబ్దం అనేటటువంటిది ఇవి శబ్దాల కింద వచ్చినాయి కాబట్టి రేపు ఈ 4 శబ్దాలు కూడా మీకు చూపిస్తా ఎలా ఉంటాయో. త్వం అనేటువంటి దానికి, అహం అనే దానికి, తర్వాత సహా అనేటువంటి దానికి, సా అనేటువంటి దానికి, తత్ అనేటువంటి మనం చెప్పుకున్నాం కదా. అలాగే భవాన్ భవతి ఈ శబ్దాల మోడల్ కూడా చూపిస్తే దాన్ని బట్టి కూడా మన పదప్రయోగం ఎక్కడైనా మనం ఉపయోగం చేసుకునేవచ్చు. ఇక్కడ సరిపోతుంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.